ఆడవాళ్ళల్లో చాలామంది అమ్మాయిల్లో మొహం జిడ్డుగా మారిపోవడము, ఉండాల్సిన దానికంటే అధికంగా ఆయిలీగా అనిపించడము కొంతమందిలో ఉంటూ ఉంటుంది. సో దీనికి పలు రకాల రీజన్స్ అండి. ఏజ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్, ఒక ఫ్యాక్టర్. టీనేజ్లో ఉన్న పిల్లలకు అది సహజమే. కొంచెం ఏజ్ పెరిగాక కూడా అలా ఉంటుంది అంటే మన సెబేషియస్ గ్లాండ్స్ ఓవర్ యాక్టివ్గా ఉన్నాయని గుర్తించాలి. ఇది మొహంపైనే కాకుండా స్కాల్ప్ మీద కూడా దాని ప్రతాపం చూపిస్తూ తల వాష్ చేసేగానే 2 రోజులకే మళ్ళీ బాగా దురదగా జిడ్డుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. సో సెబేషియస్ గ్లాండ్ యాక్టివిటీ ఓవర్గా ఉన్నప్పుడు ఉండడానికి కారణాలు ఏంటో ఒకసారి డాక్టర్ని కలిసి తెలుసుకోవడం అత్యవసరం. చాలాసార్లు బేసిక్ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ 1 or 2% చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఏమి లేదు, ఈ జిడ్డు నార్మల్గా బయట పేరుకుంటే పర్వాలేదు, కానీ పోర్స్లో ఇరికినట్టుగా క్లాగ్ అయిపోతే మాత్రం మొటిమలు రేంజ్లో ఇది ఉండడం ఎక్కువైపోతుంటుంది. అక్కడే ఆగిపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువై పస్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పస్ రేంజ్లో సిస్టిక్ యాక్నీ అంటూ ఉంటారు. ఆ రేంజ్లో వెళ్ళినప్పుడు మాత్రం కాస్త క్లినికల్ ఇంటర్వెన్షన్ అవసరము. కేవలం ఫేస్ వాషెస్ ద్వారా అయితే అది తగ్గదు. కొన్నిసార్లు స్టీరాయిడల్ ఆయింట్మెంట్స్ మనకు తెలియకుండా పెట్టేస్తూ ఉంటారు. చిన్నపాటి ముక్కుపైన చిన్న మచ్చ వచ్చిందనో ఏదో అనేసి టక్కున మెడికల్ షాప్కి వెళ్ళిపోయి స్టీరాయిడల్ క్రీమ్స్ కొంతమంది తెలియకుండానే అది స్టీరాయిడ్ అని తెలియకుండా వాడుతూ ఉంటారు. అలా వాడి వదిలేసినప్పుడు స్టీరాయిడ్ అబ్యూజ్ అంటారు దీన్ని, అతిగా వాడడం. ఈ సడన్ విడ్రోల్ ఆఫ్ ఈ స్టీరాయిడ్ వల్ల, ఆ స్టీరాయిడ్ అబ్యూజ్ వల్ల కూడా చర్మం అతిగా ఆయిలీగా మారడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు కొన్నిసార్లు సన్ స్క్రీన్ పెట్టినా కూడా ఇలా అవుతుంది అంటూ ఉంటారు ఆయిలీగా. సన్ స్క్రీన్ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందా, ఆ బేస్ అంతా కూడా కూడగట్టుకొని నీళ్ళలాగా జిడ్డుగా ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా జిడ్డు అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. మొహం పైన అసలు ఏం పెడుతున్నాము, ఓవర్గా వాష్ చేస్తున్నామో కూడా చూసుకోవాలి. ఒక్కొక్కసారి కొంచెం జిడ్డు వచ్చింది కదా అనేసి మాటికి సోప్ పెట్టేసి కడిగేస్తూ ఉంటారు చాలామంది. అటువంటప్పుడు కూడా జిడ్డు ఇంకెక్కువగా ఇనుబడించే అవకాశం ఉంది. ఇది ఒక సైకిల్ అండి. జిడ్డు వస్తుంది, ఆ జిడ్డుని అలానే వదిలేస్తే ప్రాబ్లం లేదు. దాన్ని వేసి బాగా తోమేసి రుద్దేసామనుకోండి, డ్రై అయిపోతుంది. డ్రై అయిన వెంటనే మన ఇమ్యూన్ సిస్టమ్ అక్కడ డ్రై అయిపోయింది, ఇన్ఫెక్షన్ ప్రోన్ అయిపోతుంది స్కిన్ అనేసి ఇంకా కొంచెం ఎక్కువగా ఆయిల్స్ని స్కిన్ పైన రిలీజ్ చేస్తుంది. ఇంకెక్కువ స్కిన్ పైన ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ఇంకెక్కువ జిడ్డు అవుతుంది. జిడ్డు అయింది కదా అని మళ్ళీ మనం కడుగుతాం, మళ్ళీ డ్రై అవుతుంది. డ్రై అయినందుకు ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఆయిల్స్ని రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఎ సైకిల్. ఇది అర్థం చేసుకొని ఎక్కువగా మొహాన్ని తోమడము, కడగడము తగ్గించాలి. రోజుకి మహా అయితే పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి మొహం కడిగితే సరిపోతుంది. అతిగా కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వాడడం కూడా ఈ జిడ్డు చర్మానికి ఒక కారణం. సో ఎక్కువగా మొహం కడగడం ఏమైనా చేస్తున్నారా చెక్ చేసుకోండి.